తెనాలి అసెంబ్లీ సీట్ టీడీపీ జనసేన మధ్య చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు కలిసి పోరాడదామని ప్రమాణాలు చేసుకున్న నాయకులు రేపు మాపో సీట్ల ప్రకటన వస్తుందని ప్రచారం సాగిస్తున్న వేళ ఎవరికి వారే వీధి పోరాటం చేస్తున్నారు. దీంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మొదలైంది. గుంటూరు జిల్లాలో కీలక నియోజకవర్గం తెనాలి. ఈ నియోజకవర్గంలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజాలు గతంలో వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేశారు. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది కాబట్టి ఈ రెండు పార్టీల్లో ఏ అభ్యర్థికి సీటు కేటాయిస్తారు అన్న చర్చ గత ఏడాది నుంచి జోరుగా సాగుతోంది. వాస్తవానికి టీడీపీ జనసేన పొత్తు కుదరక ముందు నుంచే ఇక్కడ సీటుపై పోటీ పెరిగింది. పొత్తు కుదిరిన తర్వాత ఆ వ్యవహారం మరింత ముదిరింది. ఆత్మీయ సమావేశం పేరుతో మనోహర్, రాజాలు ఒకే వేదికపై కనిపించారు. ఇంకేముంది, అంతా సజావుగా సాగుతోంది అనుకున్న దశలోనే టీడీపీ జనసేన మధ్య అగ్గిరాజుకుంది. సీటు ఆలపాటి రాజాకు కేటాయించాలని టీడీపీ వర్గాలు, జనసేనకే కేటాయించాలని మనోహర్ వర్గం పట్టుబడుతున్నాయి. పొత్తు అనేది గెలుపు కోసం పెట్టుకున్నామని, ఓడిపోతామని తెలిసినా పొత్తు కొనసాగించడంలో అర్థం లేదని టీడీపీ వర్గాలంటున్నాయి. తెనాలిలో రాజాకు సీటు కేటాయించకపోతే ఓటమి ఎదురవుతుందని, అలాంటి ఎన్నికల్లో తాము పనిచేయాల్సిన అవసరం లేదన్నది తమ్ముళ్ల మాట. రాజాకు సీటు కేటాయించకపోతే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు జనసేన కూడా చాప కింద నీరులా పావులు కదుపుతోంది. నాదెండ్ల మనోహర్ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి పచ్చని కాపురంలో తెనాలి ఎలాంటి చిచ్చు పెడుతుందోనన్న టెన్షన్ వెంటాడుతోంది.